పైసలన్నీ పతాలు ఓడిపోతుంది. ఒకసారి మనకు యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి అంటే కవిత ఆర్గనైజేషన్ తను స్థాపించారు. శివశంకర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శివశంకర్ గారు, ఏంటి మీ వర్షన్? అసలు ఏం జరిగింది? ఎందుకు ఇప్పుడు అటాక్ చేశారు? ఎస్, ఆ వర్డ్ విన్నప్పుడు నాకు కూడా ఫస్ట్ అబ్యూజివ్ వర్డ్ అని అనిపించింది, కానీ నేను వినలేదు యాక్చువల్లీ. ఈవెన్ దో ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ తెలంగాణ, వేరే సామెతలు విన్నాను. కానీ ఇప్పుడు చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అది అబ్యూజివ్ వర్డ్ కాదు అంటున్నారు. కాకపోతే ఉమెన్ మీద వినియోగించుకునేందుకు అబ్యూజివ్ అయింది అని అంటున్నారు. రెండు విషయాలు భరత్ గారు. ఏంటంటే కంచం పొత్తే గాని మంచం పొత్తు లేదు అనేది 14 సామెత పుస్తకాలలో ఒక చిన్న వర్డ్ ఉందండి. నేనేమంటున్నా, పొత్తు కంచం పొత్తే గాని మంచం పొత్తు లేదు. ఈయనేమన్నాడు, మంచం పొత్తు ఉందా మంచం పొత్తు ఉందా అని ఒక మహిళను అడిగేటువంటి వాడు కాదండి. అల్ల సామెతను కూడా ఆయన ఉపయోగించి మాట్లాడింది. సభ్య సమాజంలో తోటి మహిళను ఎవరినైనా మహిళను గుర్తిస్తారు. ఆమె రాజకీయ నాయకులు అయినప్పుడు కూడా మహిళగా ఆలోచించాలి. అట్లా ఆలోచించకుండా జర్నలిజం చేసే వ్యక్తి, జర్నలిస్ట్ ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మీద ఏమంటారు రకరకాల ఆరోపణలు పనిచేస్తున్నటువంటి మాటలు రావడం, మాట్లాడు రాజకీయంగా నువ్వు ఎదగడం కోసం మాట్లాడు. కానీ ఒక వ్యక్తి మహిళ అయినప్పుడు, ఆ మహిళ అమ్మతో సమానమైనప్పుడు, రాష్ట్రంలో నువ్వు ఎదగాలనుకుంటున్నప్పుడు ఇదే బీసీలో కనీసం 1 కోటి జనాభా మహిళలు కూడా కదా బీసీలలో కూడా, ఆ మహిళలు కూడా కించపరుస్తున్నావు. వాళ్ళని కూడా కంచం మంచం ఉంటున్నావా? ఎక్కడంటే సభ్య సమాజంలో ఉంటున్నామా ఉండలేమా? ఇప్పుడు యావత్ ముక్త కంఠం మహిళల సమాజం మొత్తం కూడా వ్యతిరేకత బాగుంటుంది. సమాజంలో సామెత ఉందో కాదట్లేదు. ఆ సామెత ఉందని చెప్పేసి ఆడపిల్లలు ప్రయోగిస్తావా? ఇప్పుడు కూడా ఇవాళ కూడా అన్నాడు పాగల్పోరి అంట. ఏంటంటే పాగల్పోరి, నీ వయసు ఎంత, ఆమె వయసు ఎంత? ఆమె 48-50 సంవత్సరాలకు వచ్చింది, నీ వయసు 30-40 సంవత్సరాలు లేవు, పాగల్పోరియా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇప్పుడు మనం కూడా ఆలోచించుకోవాలి. నువ్వు ఒక వ్యక్తిగా మాట్లాడు, వ్యవస్థ రాజకీయంగా ఎదుర్కో. ఆమె ఏమంటుంది, నీకు అధికారం ఏమంటుంది? అధికారం ఏమంటే నీకెందుకు కోపం? ముక్క కూడా చల్లుకుంది, చల్లుకుంటే నీకేం బాగుంది చల్లుకో. సరే, ఎందుకంటే అట్లా అంటున్నా. ఇప్పుడు ఆవేశం. ఇప్పుడు ఆ రోజు ఆంధ్రుల కోసం మాట్లాడినప్పుడు ఆంధ్రుల కోసం ఆనకాయ, బీరకాయ, పుట్టుకూర, సూరకాయ, నువ్వు పాల్గొనవా పగవనువా అని మాట్లాడుతున్నావు. సరే, ఇప్పుడు ఇవి తెలంగాణ వాదే, నీకు అధికారం ఏమంటుంది? అధికారం నీకేమన్నా కూడా ఇంత ఎందుకు కష్టపడి అంటే మనకి రేపు పొద్దుగాల అంటే నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు బీసీ ఉద్యమాన్ని? అంటే శివకుమార్ గారు ఇక్కడ ఓకే. అయితే ఇప్పుడు ఆయన లాంగ్వేజ్ మీకు అబ్యూజివ్ అనిపిస్తే పోలీస్ కంప్లైంట్ కానీ మహిళా కమిషన్ ఫిర్యాదు ఇవన్నీ చేస్తే గనక అప్పుడు మల్లన్నదే తప్పేది కదా. ఇప్పుడు మీరు నిన్న కార్యాలయంకి దాడి వెళ్ళడం వల్ల ఏమైందంటే కొంత సపోర్ట్ మల్లన్నకు కూడా వస్తుంది కదా అంటారా? తప్పులేదు, మీరు చెప్పిన మాట ఏకీభవిస్తా. దాడి చేయాలని లక్ష్యం జాగృతి కానీ మరి బీసీ సంఘ నాయకులు ఎవరికి లేదండి, తప్పదు. కేవలం కూడా అక్కడ మాట్లాడుకోవడం కోసం కొంతమంది కవితమ్మ అంటే ఇష్టపడే వ్యక్తులు కొంతమంది 30,000 మంది పోయేసి మాట్లాడుకోవడం పోతే ఆ ముందు 2 పోయిన పిల్లగాళ్ళు వాళ్ళ ఊరు పిల్లగాళ్ళంట ఆయన లోపల తీసుకొని వాళ్ళని కొట్టేసరికి మిగతా వాళ్ళు లోపలికి పోయేది తప్ప అక్కడ జరిగేటువంటి వివాదం పేరు. అక్కడ రక్తం వచ్చిన రక్తం కూడా ఇక్కడ ఈరిపోయిన వ్యక్తులకు అద్దాలు పడి రక్తం వచ్చింది తప్ప అక్కడ ఏ ఒక్క వ్యక్తి దెబ్బలాగిన పరిస్థితి కలిగినాడు. సరే, నేను దాడి జరగడం వల్ల దాడి కిందికి అది అభివర్ణిస్తే కూడా అది తప్పే అంటున్నా. అది పోలీసు ఇన్వెస్టిగేషన్ చేయాలి, నిజమైన దోషులను గుర్తించాలి, శిక్షించాలి, తప్పులే అంటున్నారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు దాడి చేసేందుకు పోలేదా? కట్టెలు రాడ్లు పట్టుకుని పోయినారు అని చెప్తున్నారు. అక్కడ కర్రలు రాళ్ళు అనేది కూడా ఇన్వెస్టిగేషన్ తెలిసిపోతుంది కదండి. ఒక్కరోజు ఆగండి, ఇన్వెస్టిగేషన్ పద్మజ గారు చేస్తున్నా తెలిసిపోతుంది కదండి. దాడిలో ఎటువంటి రాళ్ళు కానీ కప్పలు కానీ ఉండలేదు. రాళ్ళు ఉంటే అద్దాలు చేయితో గుర్తి రాళ్ళండి. ఆ చెయ్యితో అద్దం గుర్తి చెయ్యి తగింది పాప పిల్లడానికి. రాయి ఉంటే రాయితో పలుకుంటాడు కర్ర అద్దాన్ని. ఓకే ఓకే, రాయితో కదండి, చెయ్యితో గుర్తి కూడా పిల్లాడు. ఆ పిల్లాడు చేయితో గుర్తి చెయ్యి తగ్గి పాప పిల్లాడు. కానీ 1 రౌండ్ కాల్సిన చక్కదనం, 5-6 రౌండ్లు బుల్లెట్ కాల్చలేదండి, 2 వెపన్స్. అంటే మీరు మల్లన్నను మీద దాడి చేసేందుకు వెళ్లారు, హత్యాయత్నంకు వెళ్లారని ఆయన అన్నారు. హత్య చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితి నాకు తెలియదు, అక్కడున్న పరిస్థితి నాకు తెలియదు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ దిలీప్ ఉన్నాడు, చరితను అందరూ ఎంతో మంది ఉద్యమకారులు వాళ్ళ ఇళ్ల ముట్టడించి ఆగామాగా సాగుడప్పు కొట్టిన రోజు ఉంది. శవయాత్ర చేసే పరిస్థితుంది, నీళ్లు బంద్ చేసే చేస్తుంది, సకల సంబంధించే పరిస్థితుంది, ఎన్నో రకాల నిరసనలు వ్యక్తం చేసినాం. మరి ఏ ఒక్క రోజు మనకు ఫైరింగ్ కాలేదు కదా సార్.
ఫైరింగ్ మహబాద్ ఇన్సిడెంట్ లో శరత్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఆవేశం లేదు, కొట్లాడడం లేదు, దాడి చేయాలని లేదు. మరి ఆ గ్లాస్ పెన్లను పలగొట్టాల్సినంత ఆవేశంతో చేతితోనే ఎందుకు గ్లాసును గుద్దినారండి? ఫైరింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మీకు తెలియదు, ఆడ ఫైరింగ్ జరుగుతున్నప్పుడు లోపల ఆవేశం మీద జరిగినట్టు అసలు తెలుగులాట్లో కావచ్చు. అక్కడ ఫైరింగ్ చేసిన వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్, వాళ్లకు కొంత డ్యూటీ, కొంత నిబద్ధత, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వెన్ టు ఓపెన్ ది ఫైర్, వెన్ నాట్ టు ఓపెన్ ది ఫైర్, వాట్ ఈస్ ది క్వాంటమ్ ఆఫ్ ఫోర్స్ దట్ దే షుడ్ యూస్. వాళ్ళు దే హావ్ బీన్ ట్రైన్డ్ గన్మెన్ అండి. వాళ్ళు వెన్ ది సిచ్యువేషన్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ దే ఓపెన్ ది ఫైర్. యూ కాంట్ జస్ట్ సే దట్ దే యాక్టెడ్ లైక్ ఎ కిడ్. వాళ్ళు చిన్నపిల్లలు ఆ పోలీసు వాళ్ళు. మాకు తెలుసు, మేము గన్మెన్ లుగా ఎట్లాంటి వ్యక్తులను చూస్ చేసేసి పంపించాము. గవర్నమెంట్ పీడర్ ఫర్ హోమ్ సెవరల్ మొత్తం మేము పవర్ లోకి అంటే టీఆర్ఎస్ పవర్ లోకి రాగానే ఆంధ్ర కాంగ్రెస్ నాయకుల లీడర్ల గన్మెన్లను రద్దు చేస్తే దాని మీద వాళ్ళందరూ కేసు వేసినారు. మొహమ్మద్ అలీ షబ్బీరు, వాడు వీడు అందరు వేస్తే ఆ కేసు నేనే ఆర్గ్యూ చేసిన. ఇట్ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు మీ బై శివధర్ రెడ్డి. ఆయన ఈ నోటీస్ దట్ దిస్ మ్యాన్ కెన్ ఆర్గ్యూ ది వెల్ అని నేను ఆ స్టేజ్ లో ఐ టోల్డ్ విలాస్ అఫ్జర్ పూర్కర్, హీ ఈస్ నాట్ వర్త్ ఎ బుల్లెట్ సార్, నో బడీ విల్ అటాక్ దెమ్, ఇట్స్ ఆల్ వేస్ట్ ఆఫ్ అవర్ పర్సనల్, ఇట్స్ హైలీ మంచి ట్రైన్డ్ పర్సన్స్ తీసుకొచ్చేసి ఈ జీవోత్సవాలకి ఎందుకు రక్షణ ఇవ్వాలా అని ఆర్గ్యూ చేస్తున్నాను నేను. ది జడ్జ్ అప్రిషియేటెడ్ ఇట్, హీ హెస్ యాక్సెప్టెడ్ ది విత్డ్రాయల్ ఆఫ్ ఫోర్స్ టు అన్నెసెసరీ ఫెలోస్. ఇప్పుడు ఇట్లా ఎవరైతే వెపన్, ఇప్పుడు ఇవాళ ఇంకొక మాట కూడా ఏం విన్నానంటే మల్లనని అతన్ని గన్మెన్ కి చెప్పినాడు యూ ఫైర్ అంటే ఫైర్ చేసినాడు అని. ఐ డౌట్ సచ్ ఎ స్టేట్మెంట్. ఆర్ ఆఫీసర్ వుడ్ నాట్ హ్యావ్ ఓపెన్ ద ఫైర్ ఎట్ ది రిక్వెస్ట్ ఆఫ్ మల్లన్న. ఎందుకంటే he is accountable, he has to answer why he opened the fire, what was the provocation, all those things are too many very sensitive things అన్నమాట. అయితే ఇది అట్లా కాదు. వీళ్ళు పోయిన ఇప్పుడు మన మిత్రుడు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఆయనకు పాపం తెలిసి తెలియక కొన్ని విషయాలలో కొంత ఇదిగా మాట్లాడుతుంటారు తప్ప అక్కడ ఎన్వలప్ అయిన సిచ్యువేషన్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. అదర్వైజ్ సుశిక్షితులైనటువంటి ఆఫీసర్లు గన్ను ఎయిర్ లోకి, అదే దట్టు ఇన్ క్లోజ్డ్ సర్క్యూటైజ్ రూమ్ లో ఎవడైనా ఎయిర్ లోకి కాలుస్తారండి? శరత్ గారు సార్, నేను ఏమంటున్నాను, మీరు చెప్తున్న పరిస్థితిలో ఆడపిల్ల మీద ఛాతి మీద చెయ్యేసిండు గన్మేను. స్పష్టంగా జీ న్యూస్ ఇదే జీటీవీలో అవుపడ్డది. ఛాతి మీద చెయ్యేసి నెచ్చేసిండు. ఒక ఆడపిల్ల మీద ఛాతి మీద చేస్తారండి గన్మేను? మీరు చెప్పండి. అడ్వకేట్ గా, అడ్వకేట్ గా తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది ఆడవాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసినారు సార్? మనం అందరం పోయి మాట్లాడుతున్నారా మీరు చెప్పండి సార్. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతమంది మహిళల మీద పోలీస్ ఆఫీసర్లు ఇష్టం వచ్చినట్టు చేతులు పెట్టినారు? అంటే మీరున్నారో లేరో నాకు తెలియదు, కానీ నేను ఉద్యమ సమయంలో చాలా సార్లు ఆబ్జెక్షన్స్ నువ్వు అక్కడ లేవు. నేను వీడియోలో చూసిన పరిస్థితి చెప్తున్నాను. అక్కడ ఆడవారి ఛాతి మీద చెయ్యి పెట్టి నెట్టిన పరిస్థితి స్పష్టంగా కనిపించింది. అప్పుడు ఆడపిల్లలు అతని మీద చెయ్యి వేసుకున్న పరిస్థితి ఖచ్చితంగా అవపడ్డది. మనకు తెలియదు. టీవీలో చూసి నాకేం తెలుస్తుంది? మీరు కూడా టీవీలో చూసిన వ్యక్తులే. ఆ గన్మెన్ కూడా మల్లన్న గారు ఫైర్ ఓపెన్ చేయమని చెప్పి అల్లం చెప్తున్నాడు అన్నమాట. నాకేం తెలుస్తుంది, మీకేం తెలుస్తుంది? తెలియదు. దాడిని ఖండిస్తున్నాం, కానీ అదే విధంగా దాడి జరిగేటువంటి పరిణామాలకు దారితీస్తున్న పరిస్థితులు మనం గుర్తిస్తున్నాం. ఆ పరిణామాలను ఆపకపోతే ఆమె ఏమంటుందండి, బీసీలకు రాజ్యాంగబద్ధంగా హక్కు రాకపోతే ఎవరైనా కోర్టు పోతే సంఘ బహిష్కరణ చేయమంటుంది. అంత నిజాయితీ ఉన్న వ్యక్తికి ఎందుకు కోపం? కోపం అంటున్నా. సరే, నేనేమంటున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కోపం ఉంది. ఆయన తిట్టండి, వ్యక్తిగత చూపించండి. అదే మీరు ఆయన అంత మొత్తం నాలుగు నాన్నండి కవిత గారి పేరు మాట్లాడండి. మిత్రమా, ఒక విషయము, ఇప్పుడు ఆమె పలుకుబడి, ఆమె గొప్పతనం ఎంత అంటే ఆమెకు సమస్య వస్తే ఆమె డైరెక్ట్ గా సుఖేందర్ రెడ్డిని పోయి కలగలిగింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుని కలిగి రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఆమె బలహీనురాలని మనం భావించచ్చా? ఆమె బలహీనురాలంటే అంటే అంటే తెలంగాణ రాష్ట్రంలో బలమైన నాయకురాలు కాబట్టి దాడి చేస్తున్నా? బలం లేదు, బలహీనత లేదు. అది థాట్లెస్ యాక్షన్ టు సెండ్ సచ్ పీపుల్, సచ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ని డిస్కషన్ కి పంపడం పొరపాటు. దాని వల్లనే ఇదంతా జరిగింది. No sir, the seed for violence was started by installed by her. అసలు అంతమందిని పంపాల్సిందే కాదండి. ఎట్లా పంపిస్తారండి? ఇంతకంటే దుర్భాషలు ఆడినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎందరు ఇళ్లకు పోతారు? కవిత గారు పంపించండి, చెప్పిందండి. కవితను పంపిస్తండి, కవిత గారిని పంపిస్తుంది సార్. అది ఆ పంపించడానికి చట్టంగా చెప్తుంది కదా, ఆ తల్లిని పంపిస్తుంది.
ఆమె చెప్పిందండి ప్రెస్ కాన్ఫరెన్స్ లో, మా వాళ్లకు కోపం వచ్చేసేసి మా వాళ్ళు ఆవేశంతోని ఆయన మాట్లాడిన భాషతోని బాధపడి వెళ్ళినారని ఆమె చెప్పింది. ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ సోషల్ మీడియా. వెళ్ళినారు అన్నది కానీ పంపించిన చెప్పలే, వెళ్ళినారు అన్నది పంపించిన చెప్పలే. మరి వాళ్ళు వెళ్ళినారంటే ఆమెకి ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళారా? అరే వెళ్ళిన ఎట్లా సార్ అట్లా వెళ్ళినారంటే వెళ్ళినా పోతారు కదా, పోయినప్పుడు వెళ్ళారంటే అంతా ఉట్టిదేలేండి, అది ఎంత ఆర్కెస్ట్రేటెడ్, అది ఇదంతా ఆర్కెస్ట్రేటెడ్. ఆ తెలుగు బడికి కూడా ఉమెన్ కి రెఫరెన్స్ లేదు. అది ఇక్కడ కవిత ఏంటంటే రిప్రజెంట్స్ అప్పర్ కాస్ట్. ఆయన ఉన్న కాంటెక్స్ట్ ఈనండి. మీరు మాట్లాడినప్పుడు విన్నామా లేదా? నువ్వు చూడలేదంటున్నావు, మళ్ళనేమో అన్ని మాట్లాడుతున్నావు. ఇప్పుడు నాది ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించింది కాదు, నేను ఒక అడ్వకేట్ సుప్రీంకోర్టులో. ఇప్పుడు వినండి, మీరు వేరే వాళ్ళని కూడా మాట్లాడియండి. ఇక్కడ ఆ తెలుగు పలుకుబడిలో ఉమెన్ రిఫరెన్స్ ఎక్కడ? ఇంటర్ డైనింగ్, ఇంటర్ మ్యారేజెస్, అది ఇష్యూ. ఇక్కడ కవిత అనేది రిప్రజెంట్ అప్పర్ కాస్ట్. ఆయన ఉద్దేశం ఏంటంటే కవితను అనటం కాదు, అప్పర్ కాస్ట్ కు బ్యాక్వర్డ్ క్లాసెస్ కు ఇంటర్ డైనింగ్ లేదు, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ లేవనే కాంటెక్స్ట్ లో మాట్లాడిండు. మీరు తీసుకునే కాంటెక్స్ట్ ఉంటది. ఉమెన్ అది చేసారు, ఇది చేసారు. ఇప్పుడు మనం తెచ్చుకునే రోజు టీవీలో ఎంత సీరియస్ ఉన్నాయి ఇవన్నీ. మీరు మాట్లాడే అవకాశం మాట్లాడచ్చా? కవిత గారికి బీసీ ఉద్యమానికి రంగులు పులుపుకునేటువంటి అవకాశం ఎక్కడిది? దాంతో పాటు కంచం కొత్త మంచం కొత్త అంటే ఆమె బీసీ ఉద్యమంలో బీసీలకు అధికారం ఏమంటుంది? బీసీల అధికారం కోసం దొంగ కోర్టు కూడా చేసుకుపోతే వాళ్ళు దోషిగా సమాజ కైతం ఏమవుతుంది? అందుకోసం ఆమెను వెలిస్తున్నావా? అందుకోసం కేసీఆర్ కి రోజు చేపల పులుసు పోసింది అనే విషయాన్ని ఎన్నిసార్లు ప్రస్తావించిన? నన్నపరేని రాజకుమారి డాక్టర్ చెన్నారెడ్డికి చేపల పులుసు పోసింది అనేదాన్ని ఎన్నిసార్లు చర్చకు వచ్చిందండి. అది కూడా తప్పే కదా, అది ఏదైనా తప్పే అంటున్నా, అది తప్ప, అది నేను ఒప్పుకోవట్లేం కదా. ఆ రోజు అన్నా కాబట్టి తప్పలేదు కదా సార్. మనం ఏమంటున్నా అంటే సరే అయిపోయిన దానికోసం మళ్ళీ ఈ రోజు కూడా దాన్ని మరి పాగల్పూర్ అయినా కరెక్టా సార్? పాగల్పూర్ అంటాడన్నా చెప్పండి. ఈ రోజు పాగల్పూర్ అన్నాడు, ఆ మాట కరెక్టా? చెప్పండి మీరన్నా. సరే జరిగిపోయింది, గాలి జరిగిపోయింది. సమర్థించలేదు. ఒకసారి మనతో పాటు